హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. ఏఎస్ రవికుమార్ చౌదరి సినిమాలకి ఒక బ్రాండ్ ఉంది. యజ్ఞం, పిల్ల నువ్వు లేని జీవితం సినిమాల విజయాలే అందుకు ఉదాహరణ. అలాగే రాజ్ తరుణ్కి కూడా ఒక బ్రాండ్ ఉంది. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామా, కుమారి 21F సినిమాలే అందుకు ఉదాహరణ. మరి ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన తిరగబడ్ర సామి ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే, చిన్నప్పుడే కుటుంబానికి దూరమైన గిరి పాత్రలో రాజ్ తరుణ్ కనిపిస్తాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన లేదా తప్పిపోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్పే పనిని వృత్తిగా ఎంచుకుంటాడు. అదేవిధంగా పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో కూడా ఉంటాడు. ఇంకో పక్క కరుడుగట్టిన రౌడీ అయినటువంటి కొండారెడ్డి అతని మనుషులు ఒక వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ టైంలో ఒక అనాథ అయిన శైలజ గిరి లైఫ్లోకి వస్తుంది. శైలజని ప్రేమిస్తాడు. అదే టైంలో కొండారెడ్డి నుంచి గిరికి ఒక డీల్ వస్తుంది. మరి కొండారెడ్డి ఇచ్చిన ఆ డీల్ ఏంటి? గిరి ఎంచుకున్న వృత్తి వెనుక ఉన్న రహస్యం ఏంటి? అసలు శైలజ ఎవరు? గిరి ప్రేమ ఏమైంది అనేదే ఈ సినిమా కథ. సినిమా ఎలా ఉందంటే, కథకి, స్క్రీన్ ప్లేకి ప్రాధాన్యం ఇచ్చే ఏఎస్ రవికుమార్ చౌదరి నుంచి ఇలాంటి సినిమా రావడం ఒకంత ఆశ్చర్యమే. సినిమా చూస్తున్నంతసేపు కూడా ప్రేక్షకుడి మైండ్లో ఆ విషయం మెదులుతూనే ఉంటుంది. మూవీ స్టార్టింగే కొంతమంది రౌడీలు కామన్ పీపుల్స్కి ఫోటో చూయించి ఎక్కడైనా చూసారా అని అడుగుతారు. చూడలేదు అని చెప్పగానే మేము వెతుకుతున్న సంగతి ఎవరికి తెలియకూడదని చంపేస్తారు. అది చూడగానే చౌదరి మార్క్తో సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. కానీ ఒక 2-3 సీన్స్ తర్వాత కానీ ఆ ఆశలు అడియాసలు అవుతాయని అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగానే ఉన్నా కూడా దాన్ని చుట్టూ అల్లుకున్న కథనం, పాత్రలు రొటీన్గా ఉన్నాయి. పైగా కమర్షియల్ సినిమా పుట్టినప్పటి నుంచి అలాంటివి వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ పాత్ర తీరుతెన్నెలు బాగానే ఉన్నా కూడా కథలో విషయం లేకపోవడంతో తేలిపోయింది. రాజ్ తరుణ్, మాల్వి మధ్య వచ్చే సీన్స్ కూడా రొటీన్గానే ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే వాళ్ళిద్దరూ చేసింది ఏమీ లేదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్కి ముందు మాత్రమే తిరగబడతారు. కామెడీ యాక్టర్స్ మధ్యనే ఎక్కువ భాగం నడిచింది. అదేవిధంగా సినిమా మొత్తం మీద విలన్ చేసింది కూడా ఏమీ లేదు. అసలు హీరో క్యారెక్టరైజేషన్ హీరోయిన్కి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ హీరోకి ఫిక్స్ చేసినా బాగుండేదేమో అనిపిస్తోంది. ఫైనల్గా చెప్పాలంటే ఏఎస్ రవికుమార్ దర్శకత్వం మెరుపులు కొన్ని చోట్ల కనిపించినా కూడా కథనాల్లో బలం లేకపోవడంతో విసుగొస్తుంది.